టాప్9 టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. శ్రమే జీవితం, శ్రమే లక్ష్యం, శ్రమతోనే భవిష్యత్తు, శ్రమే దైవం, శ్రమే మన ఇలవేల్పు అంటూ నిరంతరం శ్రమించే శ్రమజీవులను గౌరవిద్దాం. చెమట చుక్క విలువలను కాపాడుకుంటూ కలిసికట్టుగా జీవించే కార్మిక సోదరులకు టాప్9 టీవీ తరపున అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. బానిసత్వం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా శ్రమ దోపిడీని ఎదిరిస్తూ కార్మిక లోకం కీలక హక్కులు సాధించుకున్న దినం మేడే. శ్రమకు తగ్గ గుర్తింపు, సరైన వేతనం, రోజుకు 8 గంటల పని హక్కును కార్మికులు పోరాడి సాధించుకున్న ఈ రోజును ఇండియాతో సహా వందలాది దేశాలు ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటాయి. దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేకుండా 1886లో అమెరికాలోని షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది పడింది. పనికి తగ్గ వేతనం, 8 గంటల పని అంటూ కార్మికులు ఉద్యమించడానికి గల కారణం ఏంటి? ఈ యొక్క పోరాటం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? ప్రపంచవ్యాప్త కార్మికుల్లో స్ఫూర్తిని రగిలించిన మేడే ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచవ్యాప్తంగా సభలు, ప్రదర్శనలతో మేడే వచ్చింది. సకల దేశాల, జాతుల, మతాల, కులాల కార్మికులంతా ఒక్కటేనని, ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మేడే. 19వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ఇంగ్లాండ్ కేంద్రంగా యూరప్, అమెరికాలలో సంభవించిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది. ఆవిరి యంత్రం, జౌలి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మరమగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారి ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టుబడిదారి వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల మధ్య 18, 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మేడేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు సింగరవేలు ఎర్ర జెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మేడేను జరుపుకోవడం కొనసాగుతూ వస్తోంది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్టు నాయకులు 8 పని గంటల డిమాండ్తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించాడు. మేడే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చడాన్ని లెనిన్ వ్యతిరేకించాడు. మేడే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన తెలిపారు. ఆ తర్వాత కాలంలో మేడే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీభావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద, యుద్ధ వ్యతిరేకత, వలసవాద, అణిచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పరచుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం దీనినే మేడే అని అంటారు. అమెరికాలో లాయల్టీ డేగా చెబుతారు. పలు దేశాల్లో మేడేని సెలవు దినంగా ప్రకటించారు. అయితే ఈ కార్మిక దినోత్సవం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో, సంఘటనకో పరిమితం కాలేదు. శ్రమ దోపిడీని నిరసిస్తూ ప్రపంచవ్యాప్త కార్మికుల్లో స్ఫూర్తిని రగిలించిన తొలి అడుగే మేడే.
19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ఫలితంగా అమెరికా, ఐరోపాలలో లెక్కకు మించి భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ పరిశ్రమలలో గాలి, వెలుతురు ఉండేది కాదు. అలాగే కనీస సౌకర్యాలు కూడా లేకుండా రోజుకు 16 నుండి 18 గంటల పాటు కార్మికులతో గొడ్డు చాకిరి చేయించేవారు. ఇటువంటి యాజమాన్యపు తీరును నిరసిస్తూ 1886లో చికాగోలోని హే మార్కెట్లో చోటు చేసుకున్న కార్మికుల నిరసన ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు నాంది బీజం వేసింది. 1884లో రోజుకి 8 గంటల పనివేళలు మాత్రమే ఉండాలని కార్మికులు తొలిసారిగా ఆందోళన ప్రారంభించారు. 2 ఏళ్లలో అంటే 1886 నాటికి ఈ నిరసన తారాస్థాయికి చేరుకుంది. కార్మికులంతా సమ్మెబాట పట్టారు. 1886 మే 1న 40,000 మంది కార్మికులు సమ్మె మొదలుపెట్టారు. మే 3 నాటికి ఆందోళనకు దిగిన కార్మికుల సంఖ్య లక్షలకు చేరుకుంది. సమ్మె ఉధృతం కావడంతో యాజమాన్యాలు పోలీసుల సాయం తీసుకొని వారిని కార్మికులపైకి ఉసిగొల్పారు. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 కార్మికులు మరణించారు. ఫలితంగా ఆగస్ట్ స్పేస్ పార్సన్స్, క్లోరిన్ మోస్ట్, లూయిస్ లింగ్ అనే కార్మిక నేతల ఆధ్వర్యంలో ఒక పారిశ్రామిక సంస్థ ముందు భారీ ప్రదర్శన జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శనపై మే 4న తిరిగి పోలీసులు కాల్పులు జరపడంతో 8 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో 7 చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే ఈ కాల్పులకు కార్మిక నేతలే కారణమని వారిని అరెస్టు చేశారు. 1887లో వీరిని ఉరిశిక్ష అమలు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ మరో కార్మిక నాయకుడు లూయిస్ లింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదాంతాన్ని హే మార్కెట్ దారుణ హత్యాకాండగా చిత్రకారులు వర్ణిస్తారు. అనంతర కాలం 1889 నుండి 1890 వరకు అనేక దేశాల్లో అనేక కార్మిక ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1890 మే 1న బ్రిటన్లోని హైడ్ పార్కులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో దాదాపు 3 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రోజుకు 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారి ముఖ్యమైన డిమాండ్. తదుపరి కాలంలో అనేక ఐరోపా దేశాల్లో ఈ నినాదంతోనే అనేక ఆందోళనలు జరిగాయి. కాగా షికాగోలో జరిగిన నిరసన ప్రదర్శనలో మరణించిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలు పలు రకాలుగా జరుగుతుంటాయి. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలోని కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చరిత్రాత్మక చిరస్మరణీయ దినాలుగా మారుస్తారు. వాటిలో ఒకటిగా నిలిచిన మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని చెప్తారు. చికాగోలోని కొందరు కార్మిక వీరులు రక్తతర్పణం చేసి ప్రపంచ కార్మిక వర్గానికి కొత్త వెలుగులు అందించారు. తమ శ్రమను యాజమాన్యాలు పరిధికి మించి దోచుకున్న సమయంలో తాము మనుషులమేనని, తమ శక్తికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గొంతెత్తి చెప్పారు. ఇటువంటి చాకిరి తామిక చేయలేమంటూ పనిముట్లు కింద పడేసి 8 గంటల పని వేళల కోసం నినాదించి చివరకు ప్రాణాలను సైతం అర్పించారు. రోజులో ఉన్న 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, మరో 8 గంటలు రీక్రియేషన్ అనేవి ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద మార్పు. 1900 నుండి 1920 వరకు ఐరోపాలోని ప్రభుత్వ ధనిక వ్యాపారులు దోపిడీ చర్యలను ఎండకడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించేవారు. తరువాతి కాలంలో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా, హిట్లర్ పాలనలో ఆ రోజును జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది. చికాగోలో జరిగిన ఆందోళనకు ముందుగానే మన దేశంలోని కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేపట్టారు. 1923లో భారత్లో తొలిసారిగా మేడే నిర్వహించారు.
1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో కార్మిక వర్గాల్లో మరింత చైతన్యం వచ్చింది. అనంతరం ప్రతి ఏటా మేడేను నిర్వహిస్తున్నారు. కాగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల్లో మే 1ని సెలవు దినంగా తీర్మానించారు. అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. పలు దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు నుండే అమల్లోకి వచ్చాయి. అయితే 1985 అనంతరం చోటు చేసుకున్న ప్రజెంటేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల నేపథ్యంలో అసంఘటిత కార్మిక రంగంలో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపించాయి. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.